అందరికీ నమస్కారం. మన ఇండియాలో గత కొన్ని రోజులుగా పదే పదే అన్ని న్యూస్ ఛానల్స్లో బాగా స్ప్రెడ్ అవుతున్న న్యూస్ తిరుపతి వ్యవహారం. అదే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, జంతువుల అవశేషాలు కలిశాయని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క 100 రోజుల పరిపాలన రోజున, ఆ కార్యక్రమం రోజున తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుని కలిపారు గత ప్రభుత్వము నెయ్యిలో అని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు బహిరంగంగా. ఆ ఆరోపణ, ఆ స్టేట్మెంట్ ఇండియా వైడ్ చాలా బాగా స్ప్రెడ్ అయిపోయింది. అదొక నేషనల్ ఇష్యూగా మారిపోయింది. ఈ కేసుని క్లియర్గా చూసుకోగలిగితే ఇక్కడ ఎటువంటి క్లియర్ ఎవిడెన్స్ లేకుండా ఆ స్టేట్మెంట్ని పాస్ చేశారు. అది కలిసిందా కలవలేదా అనేది సెకండరీ. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అది కలిసిందా లేదా అనే ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇస్తే ప్రజలకి ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు కలవలేకపోతే మీరేమన్నారు, ఆ లడ్డూల్లో కలిపేశారు, లడ్డూలు తయారీలో చేసేసారు ఆల్రెడీ, అది అయోధ్యకి వెళ్ళిపోయిందని చెప్పేసి మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నారు. దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు రేపొద్దున నేను ఒక హిందువుని, నేను తిరుపతికి వెళ్ళి లడ్డూ కొనాలి అంటే నాకు ఇప్పుడు ఆలోచన వస్తుంది, నేను ఆ ప్రసాదం తినాలా లేదా అని చెప్పేసి. ఇలాంటి భయాందోళనకి గురి చేశారు. సరే, కలిస్తే దాన్ని క్లియర్గా బయటికి చెప్పండి విత్ ప్రూఫ్స్. క్లియర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత బయట పెట్టండి. ఇంకొకటి, మీరు అన్నారు ఆల్రెడీ ఒక రిపోర్ట్ వచ్చింది, నేషనల్ డైరీ వాళ్ళచే తయారు చేసిన రిపోర్ట్ అని చెప్పేసి అన్నారు. అదొక లాయల్ రిపోర్ట్ అని కూడా అన్నారు. అది జూలైలో జరిగింది టెస్ట్. జూలైలోనే శాంపిల్స్ అప్పుడు తీసుకున్నారు. అప్పుడే మనకి రిజల్ట్ వచ్చింది ఒక 10 to 15 డేస్లో. సో అప్పుడు లేవనెత్తని ఆ రిపోర్ట్స్ గురించి ఇప్పుడు పర్టికులర్గా ఒక 3 నెలల తర్వాత ఇప్పుడు దాన్ని పర్టికులర్ రైజ్ చేయడానికి రీజన్ ఏంటి? యాజ్ ఎ కామన్ సిటిజన్గా, ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా నాకేమనిపిస్తుంది అంటే, రీసెంట్గా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్స్లో విజయవాడ ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది ఫ్లడ్ మేనేజ్మెంట్ దాంట్లో అని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద విజయవాడ సిటిజన్స్ ఇలా అనుకున్నారు. అందుకే వాళ్ళు ప్రాపర్గా వాళ్ళకి ఫెసిలిటీస్ అందలేదు, ప్రాపర్గా ఫుడ్ వాడికి అందలేదు, ప్రాపర్గా వాటర్ ఫెసిలిటీ రాలేదు, బోట్ ఫెసిలిటీ రాలేదు. ఎంతో ప్రాణ నష్టం జరిగింది, జంతు నష్టం జరిగింది, అలాగే ధన నష్టం జరిగింది, వస్తు నష్టాలు జరిగాయి. సో ఇలాంటి టైంలో ఆ సిచ్యువేషన్ డైవర్ట్ చేయడానికి ఈ కొత్త టాపిక్ని రైజ్ చేశారు అని మాకు అనిపిస్తుంది యాజ్ ఎ కామన్ సిటిజన్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే డెఫినెట్గా అదే టైంలో మీరు రైజ్ చేయాల్సింది. మీ ప్రభుత్వంలో మీరు 2014 నుండి 19 వరకు మీరున్నారు కదా, మీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అడల్ట్రేషన్ జరగలేదా నెయ్యిలో? మీరు టెస్ట్ చేస్తారు కదా టీటీడీలో, ఆ టెస్ట్ చేసే కమిటీలో కూడా మీ టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళ నేమ్స్ నేను చెప్పట్లేదు, కాకపోతే ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యేస్గా బయట ఉన్న వాళ్ళు కూడా బోర్డ్ మెంబర్స్గా టీటీడీలో ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఇన్ కేసు కలిసింది అని రిజల్ట్ ప్రూవ్ అయిందంటే, ఆ టైంలో బోర్డ్ మెంబర్గా ఉన్న టీడీపీ వాళ్ళు కూడా ఇందులో వాళ్ళ బాధ్యత కూడా ఉన్నట్టే కదా. వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్లే ఇది అయిండొచ్చు కదా. డెఫినెట్గా ఇన్ కేస్
జగన్ హయాంలో ఇది జరిగిందంటే డెఫినెట్గా జగన్ని ఖండిస్తాం. బట్ వీ నీడ్ ప్రూఫ్స్. ఒక ఫేక్ ఒక రిపోర్ట్ పట్టుకొచ్చారు, ఇందులో కూడా క్లారిటీ లేదు. సరే, ఇన్ కేస్ ఆ రిపోర్ట్ని నమ్ముదాం అనుకున్నాం. ఫస్ట్ మీ టీటీడీ ఈవో ఉన్నారు, అతను ఒక టీడీపీ పర్సనే కదా. ఫస్ట్ ఏమన్నారు, ఇందులో కలిసింది వెజిటేబుల్ ఫ్యాట్ అని చెప్పేసి అన్నారు, వనస్పతి సంథింగ్ వెజిటేబుల్ ఫ్యాట్ అన్నారు. ఇందులో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ అనేది గీలో యూస్ చేయలేదు, అది లడ్డు ప్రిపరేషన్లో లేదు. ఆ ట్యాంకర్స్ని వెనక్కి పంపించేసాము, టెస్ట్ చేసాము, వెనక్కి పంపించేసాము, ఆ వెజిటేబుల్ ఫ్యాట్ వచ్చిన ఆ గీని యూస్ చేయలేదు అన్నారు. దట్స్ ఫైన్. ఇమ్మీడియట్గా మళ్ళీ ఒక 2-3 డేస్కి 1 వీక్ లోపలే ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి ఇందులో యానిమల్ ఫ్యాట్ యూస్ చేశారు, పోక్ ఆయిల్ యూస్ చేశారు, ఫిష్ ఆయిల్ యూస్ చేశారు అని చెప్పేసి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వై? మీ టీడీపీ అతనే, అదే టీటీడీ ఈవోలో ఉన్న అతను ఎందుకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశారు? దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రూఫ్స్. రిపోర్ట్స్ అనేవి క్లియర్గా ఉండాలి. ఓకే, సిట్ అనేది వేశారు, వై నాట్ సిబిఐ? ఇది నేషనల్ ఇష్యూ అయినప్పుడు, నేషనల్ ఇష్యూగా క్రియేట్ చేసినప్పుడు సిబిఐని ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు? సిట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. సిట్ ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది, ఆ సిట్ రిపోర్ట్ తీసుకొచ్చేసి ఆ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. మాకు అష్యూరెన్స్ ఏంటి? యాజ్ ఇట్ ఈజన్గా మేబీ మీరు ఫ్యూచర్లో మీ రాజకీయ లబ్ధి కోసం ఆ రిపోర్ట్స్ని చేంజ్ చేయొచ్చేమో. ఎవరిని నమ్మలేము, జగన్మోహన్ రెడ్డిని నమ్మలేము, అలాగే మిమ్మల్ని నమ్మలేము. సో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. నేషనల్ వైడ్గా క్లియర్గా ఎవిడెన్స్తో ఒక క్లారిఫికేషన్ వస్తుంది సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు. సో వై నాట్ ఇన్వాల్వింగ్ ద సిబిఐ ఇన్ దిస్ కేస్? Why you're feeling scared of involving CBI in this Laddu issue? Again, Monday జరిగిన కోర్ట్ సెషన్స్లో సుప్రీం కోర్టులో చంద్రబాబు నాయుడు గారి తరపు నుండి వచ్చినవారు, టీటీడీ తరపు నుండి వచ్చినవారు అంటే క్లియర్గా స్టేట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు క్లెయిమ్ దట్ అడల్టరేట్ ఘీ containing animal fat was used to make laddus at the temple. అదే సుప్రీం కోర్ట్ క్వశ్చన్ చేసింది. ఎవరిని? టీటీడీ ఈవోని క్వశ్చన్ చేసింది. టీటీడీ ఈవో ఏం చెప్పారండి? యానిమల్ ఫ్యాట్ యూస్ చేయలేదని చెప్పారు, ఇంకా సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్పారు. యానిమల్ ఫ్యాట్ యూస్ చేసినట్టు, ఆ లడ్డు ప్రిపరేషన్లో యూస్ చేసినట్టు, ఆ లడ్డు సప్లై చేసినట్టు, ప్రజలకి భక్తులకి సప్లై చేసినట్టు ప్రూఫ్ లేదు అని చెప్పారు. సో వై యూ ఆర్ క్రియేటింగ్ సచ్ ఇష్యూ బిఫోర్ ఇన్వెస్టిగేషన్ హాస్ డన్? ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మీరు రియాక్ట్ అవ్వాలి. అది అప్పుడు ప్రజలకి మీరు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని అప్పుడు చెప్పాలి. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చి 2 సంవత్సరాలు అయింది. నా మొక్కు మీద నేను ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ మీరు చేసిన స్టేట్మెంట్ వల్ల నేను ఒక భయాందోళనలో ఉన్నాను. యాజ్ ఎ హిందూ, ఐ కెన్ నాట్ ఈట్ బీఫ్, ఐ కెన్ నాట్ ఈట్ పోర్క్, I cannot eat fish oil, like whatever it is. నేను ఇవన్నీ కూడా ప్రసాదం లాగా నేను తీసుకోలేను. మీరు చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ వల్ల మేబీ అది ఫాల్స్ ఓ ట్రూ అనేది మనకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ జరగాలి. సరే, మీరు 2 months తర్వాత ఇది రిలీజ్ చేశారు.
ఆ 2 months ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా బయటికి రిలీజ్ చేయొచ్చు కదా. మీరు అలా చేయకుండా మీకు మీరు రాజకీయ లబ్ధుల కోసము ప్రజల్ని ఇలా రెచ్చగొట్టేశారు. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా హిందువులకి అన్య మతస్థులకి గొడవ పెట్టేస్తున్నారు. బయటికి రండి, బయటికి రండి, బయటికి రండి, వచ్చి పోరాడండి, మీరు నోరు మెదపట్లేదు అది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు మెదపాలి? ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నావు. ఇన్ కేస్ నువ్వు అపోజిషన్లో ఉండే అప్పుడు అనింటే ఏదని అనుకోవచ్చు. నీ గవర్నమెంట్ ఉంది, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక్క హోదాలో ఉన్నావు. నువ్వు ఇప్పుడు మత కలహాలు చేస్తున్నట్టే అనిపిస్తుంది మాకు. ఇలా ప్రజల్ని భయాందోళనకి గురి చేయకుండా ఒక క్లియర్ స్టేట్మెంట్, ఒక క్లియర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్తో వస్తే డెఫినెట్గా మేము అపోజ్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని. డెఫినెట్గా మాకు ఒక క్లియర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తీసుకొచ్చేసి ఇందులో యానిమల్ ఫ్యాట్ కలిసింది గీలో, అది లడ్డు ప్రిపరేషన్లో యూజ్ చేశారు అని ఓ క్లియర్ ఎవిడెన్స్తో మాకు చూపిస్తే డెఫినెట్గా ప్రక్షాళన చేయండి. మేము అప్పుడు యాజ్ ఎ హిందూగా మేము బయటకు వస్తాము, మేము ఫైట్ చేస్తాము, మేము మీకు సపోర్ట్ చేస్తాము. క్లియర్గా లేకుండా ఇప్పుడు మాకు భయాందోళన కూడా చేశారు. నాకు తిరుపతికి వెళ్ళాలంటే ఇప్పుడు చాలా ఇన్సెక్యూర్గా ఉంది. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతుంది, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కోరుతుంది, మీ రాజకీయ లబ్ధుల కోసము దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, అది ప్రజల మీద రుద్దకండి. ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. రేపొద్దున మీకు మేము ఓటు వేయాలంటే మేము ఆలోచించే పొజిషన్స్లోకి మీకు తెచ్చుకోకండి. డెఫినెట్గా మీరు అభివృద్ధి చేస్తారని చెప్పేసి వచ్చారు. మీరు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ అని చెప్పేసి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్యాన్ బేస్తో ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. ఆయన ఫైట్కి ఒక 10 years తపనకి ఆయనకు ఒక పొజిషన్ వచ్చింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి ఒక అష్యూరెన్స్, ప్రజలకి సపోర్ట్గా ఉండి ప్రజల్ని భయాందోళనకు గురి చేయకుండా, మత కలహాలు రాకుండా మీరు చేయాల్సింది పోయి మత కలహాలు సృష్టిస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇండియా వైడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల ఒక ఆంధ్రప్రదేశ్ ఒక నేషనల్ ఇష్యూ అయిపోతుంది. ప్రతిరోజు జూన్ నుండి ఇప్పటి వరకు నేను ఇప్పుడు ముంబైలో వర్క్ చేస్తున్నాను. అఫ్కోర్స్ ఒప్పుకుంటాను, గత ప్రభుత్వం కంపెనీలు తీసుకొని రాలేదు, దానివల్ల మాకు ఉద్యోగాలు లేవు, మేము బయట ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పేసి ఓట్లు వేసాం. చేస్తారు డెఫినెట్గా, నేను దాన్ని కాదనట్ల. కాకపోతే నేను ఇప్పుడు బయట ఉన్నాను, ముంబైలో ప్రతిరోజు న్యూస్ చూస్తున్నాను ఆంధ్రప్రదేశ్ గురించి. మాకు తలదించుకుండే పొజిషన్లోకి తీసుకొచ్చేస్తున్నారు. ఒకరోజు టీడీపీ వాళ్ళు వైసీపీని పోటీ చేశారంటారు, వైసీపీ వాళ్ళు టీడీపీని పోటీ చేశారంటారు, పార్టీలను ఆఫీసులు తగలేసుకుంటారు, పార్టీ బిల్డింగ్లు పడేసుకుంటారు, ఆ వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని తగలబెట్టేస్తారు. నెక్స్ట్ ఇదేంటి శిలా పథకాలని తీసేస్తున్నారు, పగలగొట్టేస్తున్నారు, రోడ్డు మీద నరికేస్తున్నారు. అదేంటి రేప్ కేసులు ఎక్కువైపోతున్నాయి, చిన్నారి మీద రేప్ కేసులు ఎక్కువైపోతున్నాయి. రోజు మాకు తలదించుకుంటే పోయి రేపు మా కొలీగ్స్ అడుగుతున్నారు, ఏంటి మీ ఆంధ్రప్రదేశ్ ఇలా ఉందంటే మాకు చెప్పుకోలేని పొజిషన్లో ఆ సిచ్యువేషన్లోకి తీసుకొచ్చేస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ని ఇలాంటి డర్టీ పాలిటిక్స్కి దూరంగా పెట్టి అభివృద్ధి పరంగా మీరు నడిపిస్తే ఇంకొకసారి ఇంకో 2-3 సార్లు మీరే అవ్వాలని మేము కోరుకుంటాం. డెవలప్మెంట్ చేస్తే, ఇలాంటి డర్టీ పాలిటిక్స్ చేస్తే
డెఫినెట్గా మాకు రేపొద్దున మీకు ఓటు వెయ్యాలి అన్నప్పుడు మాకు ఆలోచన వస్తుంది. రేపొద్దున మీకు బటన్ కొద్దే ముందు మళ్ళీ ఇట్లాంటి మత కలహాలు సృష్టిస్తారా, ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తాడా, దేవుడి మీద రాజకీయాలు చేస్తారా, ఒక ఇష్యూని నేషనల్ వైడ్ చేసి ఒక క్లారిటీ లేకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తారా, రేపొద్దున తిరుపతికి రావాలంటే భయాందోళన కూడా చేసేలా చేస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు బీఫ్ గురించి మాట్లాడలేదా మీరు? ముస్లిం సోదరు ఇంటికి వెళ్ళి ఇది హలాలా కాదా, పెద్ద మాంసమా కాదా అని చెప్పేసి మీరు అనలేదా? వైఫ్ సనాతన ధర్మం అంటున్నారు. ఏ సనాతన ధర్మంలో చెప్పారండి విడాకులు ఇవ్వాలని చెప్పేసి? ఎట్లా విడాకులు ఇస్తారండి? ఇప్పుడు సనాతన ధర్మం అని పోరాడుతున్నారు. సనాతన ధర్మం మనిషి మరి ఎందుకు ఆ రోజు బీఫ్ హలాలా కాదా, పెద్ద మాంసమా కాదా, పెద్ద మొక్కల మాంసమా కాదా అని చెప్పేసి ఎట్లా మాట్లాడారు? ధర్మాన్ని కాపాడండి. మీరు హిందువులుగా నేను సపోర్ట్ చేస్తాను, కాకపోతే దాన్ని నీచ రాజకీయాల్లోకి తీసుకొని రాకండి. మా కొలీగ్స్, ఇక్కడున్న కొలీగ్స్ చెప్తున్నారు ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ ప్రసాదం ముట్టుకోవాలంటే. నేను మొన్న వినాయక చవితి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తుంటే, మన ఇంటికి వెళ్ళి ఆ లడ్డు వేలం పాటిన లడ్డు తీసుకొచ్చి ఇస్తుంటే క్వశ్చన్ చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఏంటి ఇందులో పోర్క్ ఆయిల్ కలిసి ఉందా, ఫిష్ ఆయిల్ కలిసి ఉందా, మేము బ్రాహ్మణులమి, మేము ఇట్లా మీ లడ్డూని మేము తీసుకోమని చెప్పేసి ముఖం మీద ఖరాఖండిగా చెప్తున్నారు. తలదించుకోండి, పొజిషన్లోకి తీసుకొని రాకండి దయచేసి. నేను కోరుతున్నాను, ఇన్వెస్టిగేషన్ చెయ్యండి. అది సిట్ అయితే ఏమి, సిబిఐ అయితే ఏమి, ఏదైతే ఏమి, క్లియర్గా ఎవిడెన్స్తో మాకు లీగల్గా సుప్రీంకోర్టులో అది చూపించి ఒక ఎవిడెన్స్తో ఇలా జరిగింది అని చెప్పి దాన్ని ఎలా దాన్ని ప్రక్షాళన చేయాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ప్రజలకి అట్లాంటి లడ్డూలు చేరకుండా ఎలా చేయాలి, ఇలా మాకు చూపిస్తే మాకు బాగుంటుంది. డెఫినెట్గా అప్పుడు మేము సపోర్ట్ చేస్తాము, డెఫినెట్గా అప్పుడు ఖండిస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు తప్పు చేసావని చెప్పేసి డెఫినెట్గా మీడియా పూర్వకంగా వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి మరి పవన్ కళ్యాణ్ గారు బయటికి రండి అంటున్నారు కదా, అలానే బయటకు వచ్చి మాట్లాడతాం. కానీ భయాందోళన గురి చేయకండి. యాజ్ ఎ ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా మాకు ఇక్కడ బయట మేము ఉద్యోగాలు చేసుకుంటూ తలదించుకోవాల్సి వస్తుంది. మాకు వీ హ్యావ్ ఏ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ సీఎం చంద్రబాబు నాయుడు గారు. వీ హ్యావ్ ఏ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆ రెస్పెక్ట్ని మీరు ఉన్న మీ రాజకీయ ఎక్స్పీరియన్స్ని చూసుకొని ప్రజలకి భయాందోళన గురి చేయకుండా ఎలా ఉంచాలో మీరు చేయండి. అంతేగాని భయాందోళన గురి చేయకండి. మంచిగా మీరు విత్ క్లియర్ ఎవిడెన్స్తో మీరు బయట పెడితే డెఫినెట్గా మేము మీకే సపోర్ట్ చేస్తాము. యాజ్ ఏ హిందూగా ఇప్పుడు ఎవరిని నమ్మాలో నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్తున్న స్టేట్మెంట్స్ నమ్మాలా, అటు పక్కన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్స్ నమ్మాలా? ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ చెప్తున్నారు. నేషనల్ మీడియా ఒకటి చెప్తుంది. నిన్ననే ఒక నేషనల్ మీడియాలో చూశాను, ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లడ్డు ప్రిపరేషన్లో యూజ్ చేయలేదు, డెఫినెట్గా టెస్ట్ చేసినప్పుడు రిటర్న్ పంపిస్తారని చెప్పేసి ఒక నేషనల్ మీడియా అనింది. మన లోకల్ మీడియాస్, మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న మీడియాస్ ఏమో కలిసింది అని చెప్పేసి ఈవో అంటున్నారు, కలిసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, కలిసిందని చెప్పేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంటున్నారు అని చెప్పేసి మన మీడియా అంటుంది. సో ఎవరిని నమ్మాలి? నేను నాకు ఇప్పుడు ఆ లడ్డు తినాలంటే నాకు భయంగా ఉంది.
ఇట్లాంటి సిచ్యువేషన్లోకి మా ఆంధ్ర సిటిజన్స్ని మీరు తీసుకొచ్చారు. సో దయచేసి నేను కోరుతున్నాను, ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ వచ్చేదాకా వెయిట్ చేస్తాం మేము కూడా. దాంట్లో క్లియర్గా దీనిలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అంటే డెఫినెట్గా మేము ప్రొటెస్ట్ చేస్తాము, మేము మాట్లాడతాం, మా గొంతు మేము రైజ్ చేస్తాము. యాజ్ ఎ హిందూ డెఫినెట్గా మేము క్వశ్చన్ చేస్తాం, మేము మీకు సపోర్ట్ చేస్తాము. దట్స్ ఇట్. యాజ్ ఎ నార్మల్ సిటిజన్గా నేను మాట్లాడుతున్నాను, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాలాగా మీరు ఆలోచిస్తున్నారంటే డెఫినెట్గా మీరు కింద కామెంట్ చేయండి. ప్లీజ్ like this video and share this video and subscribe to my channel.